డీసిల్టేషన్ పాయింట్ ఐడెంటిఫై చేశాను సార్. ఉందండి సార్, అది ఇందాక కూడా ఎన్విరాన్మెంట్ వాళ్ళతో మాట్లాడాను సార్. అది రిజర్వాయర్ డ్యామ్స్ అన్నింటిలో అప్స్ట్రీమ్ సైడ్ అయితే రోజు మీడియాలో అడ్వర్స్ రిపోర్టింగ్ వస్తుంది. ఇప్పటికీ నేను 2-3 సందర్భాలలో సీరియస్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్ వరకు చెప్పడం జరిగింది. పవర్స్ ఎంపీడీఓకి ఉన్నాయి. యూ కెన్ సీజ్ దట్ వెహికల్, సీజ్ చేయొచ్చు ఎంపీడీఓ. తహసీల్దార్ హీ కెన్ ఎక్సర్సైజ్ ద సేమ్ పవర్స్. ఈ ముగ్గురికైనా ఇచ్చింది అందులో. ఈ ముగ్గురికి పవర్స్ ఉన్నాయి. ముగ్గురికి పవర్స్లో ఏం తేడాలు లేవు. పవర్స్లో ఎక్కువ తక్కువలు కూడా ఏం లేవు. ముగ్గురికి ఈక్వలెంట్ పవర్స్ ఉన్నాయి. మీరు ఏమేం చేయొచ్చు, వెహికల్ని ఇంటర్వ్యూన్ చేయొచ్చు, వెహికల్ని సీజ్ చేయొచ్చు, అండ్ హ్యూజ్ పెనాలిటీస్ మీరు ఇంపోజ్ చేయొచ్చు. మాక్సిమం ఇట్ ఈస్ 1 lakh rupees. మెషినరీ ఉన్నట్టయితే ఎక్స్కవేషన్ చేస్తున్న ఎక్స్కవేటర్ని కూడా సీజ్ చేయొచ్చు, ట్రాక్టర్ని సీజ్ చేయొచ్చు, లారీ ఉంటే లారీ, ఆ ట్రక్ ఉంటే ట్రక్, దేనైనా సీజ్ చేసేయచ్చు, పెనాలిటీ వేయచ్చు. సో ఈ విధంగా మీ ముగ్గురికి మండల స్థాయిలో పవర్స్ ఇవ్వడం జరిగింది. మీ ముగ్గురి పవర్స్ అనేవి, మీ ముగ్గురి పవర్లో నుంచి విలేజ్ ఫంక్షనరీ షెల్ డిరైవ్ ద పవర్స్. అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ తరఫున పంచాయతీ సెక్రటరీ, తహసీల్దార్ తరఫున విఆర్ఓ, విఆర్ఏ, పోలీస్ ఎస్హెచ్ఓ తరఫున కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, దే షెల్ డిరైవ్ పవర్స్ ఫ్రమ్ ద మండల్ అథారిటీ. సో మీ పవర్స్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు అక్కడ. మరి ఈ పవర్స్ అన్ని మీకు ఇచ్చిన దేనికి? ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్, ఇల్లీగల్ మైనింగ్ జరగకుండా ఉండడానికి. అట్లా దానికి ఆ డిపార్ట్మెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో